ఇప్పుడు కోదన్న చెప్పింది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పింది. మొదలు నుంచి మేము అంటున్నాం, ఎన్నికల ముందు ఏం చెప్పినాము, మీరు డబ్బులు తీసుకోకండి, మీరు భూములు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకండి, ఎవరైతే చెయ్యలేదో, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నా లేరో వాళ్ళని కాపాడుతామని మేము ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు రద్దు చేసిండ్రా అని క్వశ్చన్ మార్క్ పెట్టి రైతులను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చూస్తున్నారు. అది చాలా తప్పు. రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అమాయక రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. అందుకే మేము చాలా క్లియర్గా ఈరోజు వాళ్ళని పిలిచి చెప్పడానికి కారణం కూడా అదే. వాళ్ళు అడగక ముందే మేము ఆ రోజు ఎన్నికల ముందు మేము ఏం చెప్పినామో అదే చేయాలనే ఉద్దేశం. నేను కొద్దిగా దీనికి పూర్వపురాలు కూడా ఒకసారి మనకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా మంది మర్చిపోయినట్టుంది. 2017లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు వెనక ఆలోచన చేయకుండా ఏకంగా 19,333 ఎకరాలు ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదన పెట్టిన మొదటి రోజు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రంగారెడ్డి, నేను ఈవెన్ ఇంక్లూడింగ్ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాతోనే ఉన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, రఘునందన్ రావు గారి కలెక్టర్. ఏమండి, ఇది పబ్లిక్ హియరింగ్ ఒకవేళ పెడితే మీరు చట్టపరంగా పెట్టండి, అందరికీ అవకాశం ఇవ్వండి, రైతులకు కూడా అవకాశం ఇవ్వని అడిగాం. కానీ మేము అడిగిన దానికి 1 నెల రోజులు వాయిదా వేసి నెల రోజుల తర్వాత మళ్ళీ పబ్లిక్ హియరింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ ప్రాంతానికి పోకుండా ఎక్కడోళ్ళక్కడ అరెస్ట్ చేసి వేరే ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి ఆ గ్రామం అంతా దిగ్బంధం చేసిండు. మేడిపల్లి అంతా ఆ విధంగా పోలీసులను పెట్టి అక్రమ ప్రజా అభిప్రాయ సేకరణ అయిన దానికి మొదలు మొన్నటి వరకు 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే వస్తుంది. అనేక సందర్భాలలో ఆ ప్రాంతాన్ని సందర్శించి బయట కానీ లోపల కానీ పార్లమెంటులో కానీ కేంద్ర మంత్రులకు కానీ ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారికి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఏ మాత్రం కూడా ఈ 2 ప్రభుత్వాలు మా మాటను వినలేదు. మొండిగా వ్యవహారం చేసింది. చాలామంది నష్టపోయింది. సరే, ఏదేమైనా మేము ఒక జాతీయ పార్టీగా మాకు కొంత అంచనా ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 30% ఔషధ ఇండస్ట్రీస్ తెలంగాణలో ఉన్నాయి, ఇంకా అవసరం లేదనే ఒక స్టాటిస్టిక్స్ గణాంకాలు మనం దృష్టిలో పెట్టుకొని వద్దన్నాం. సరే, ఏదేమైనా అంతకంటే ముందు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి పోయినప్పుడు ఈ రైతులు కలిసినప్పుడు కూడా వారికి బాగా అనుభవం ఉంది ఈ ఫార్మాసిటీ విషయంలో. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫార్మాసిటీ ఇక్కడ ఉండదు, ఎత్తేస్తున్నాము అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్కు దగ్గర విషము జల్లే ఇండస్ట్రీస్ వద్దు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరగాలి. అభివృద్ధిలో మరీ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు కొరకు వైద్య కొరకు హైదరాబాద్ పోతున్నారు. విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి కానీ, దానికి తోడుగా మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ పెట్టాలనేది, ఒక హబ్గా పెట్టాలనేది ఒక ఆలోచన. రెండవ ఆలోచన, విద్య పేదవాడికి దూరం అయిపోయింది. పై చదువుల గురించి విదేశాలకు పోవాల్సి వస్తుంది, డబ్బు బాగా ఖర్చు అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అత్యున్నతమైన విద్య కూడా ఇక్కడే దొరకాలి. ఈ 2 అభిప్రాయాలు ప్రధానంగా పెట్టుకొని దీనికి తోడుగా
టూరిస్ట్ ప్రాంతంగా ఇతర అవసరాలు, ఇంకా అవసరమైతే ఏదైనా చిన్న చిన్న విషము చల్లని విష ప్రయోగం లేనిది అట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు అవి పెడితే కూడా ఇప్పుడు పెట్టినది కాదు, స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేయాలని. ఎవరైతే చదువుకొని బయటకు వస్తారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కనుక ఆ ట్రైనింగ్లు ఇస్తే అక్కడి నుంచే ఆయా ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడి నుంచే పికప్ చేసుకొని తీసుకొని పోతారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి టీంతో దావోస్ వెళ్ళిండ్రు. దావోస్లో అనేకమైన ఇంటర్నేషనల్ కంపెనీలతో మాట్లాడితే అక్కడ వాళ్ళు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు